హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మ్యాక్ ఓఎస్ 15లో కొత్తగా వచ్చినటువంటి ఒక నోటబుల్ ఫీచర్స్ అయినటువంటి 5 ఫీచర్స్ గురించి మనం తెలుసుకుందాం. ఈ 5 ఫీచర్స్ కూడా మనకి నిత్య జీవితంలో డెస్క్టాప్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకు ఉపయోగపడతాయి. మ్యాక్ ఓఎస్ 14 సొనోమాతో పోలిస్తే ఈ సెకోయాలో పెద్దగా మేజర్ డెవలప్మెంట్స్ ఏం లేవు, కొన్ని బగ్ ఫిక్సెస్, కొన్ని ఎన్హాన్స్మెంట్స్ తప్ప. అయితే ఈ 5 ఫీచర్స్, నేను చెప్పబోయేటువంటి 5 ఫీచర్స్ కూడా మనకు రెగ్యులర్గా కంప్యూటింగ్లో ఉపయోగపడేటువంటి ఫీచర్స్గా మనం గుర్తించవచ్చు. ఆ 5 ఫీచర్స్ ఏంటి, అవి ఏ విధంగా మనం వాటిని కాన్ఫిగర్ చేసుకోవాలి, కస్టమైజ్ చేసుకోవాలి, ఈ వీడియోలో మనం చూసేద్దానండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. మొట్టమొదట వచ్చినటువంటి ఒక మేజర్ ఫెసిలిటీ ఏంటి అంటే మన ఐఫోన్ని మిర్రరింగ్ చేసుకోవడం. మన ఐఫోన్ని డైరెక్ట్గా మిర్రరింగ్ చేసుకుని మనం మౌస్ క్లిక్కులతోటి ఐఫోన్ స్క్రీన్ మనం ఆపరేట్ చేసుకోవచ్చు, యాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు, డైల్స్ చేసుకోవచ్చు, కాల్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఈ విధంగా మన ఐఫోన్ని డెస్క్టాప్ నుంచి మ్యాక్ ఓఎస్ 15 సెకోయా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి డెస్క్టాప్ నుంచే మన ఐఫోన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనకి దీనికోసం ఏంటంటే మనకి యాప్ మన సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసిన వెంటనే మనకి ఈ కింద ఒక ఐఫోన్ ఐకాన్ కనిపిస్తుంది డాక్లో. ఆ ఐఫోన్ ఐకాన్ మీద మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక ఐఫోన్ సింబల్, ఐఫోన్ విండో కనిపిస్తుంది. దాంట్లో మనం ఏం చేయాలంటే డెస్క్టాప్ పాస్వర్డ్ని వేసి డెస్క్టాప్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఆన్ చేస్తే మన ఐఫోను మిర్రర్ అవుతుందన్నమాట. ఈ మిర్రరింగ్ ప్రాసెస్కి ముందు ఐఫోన్కి కంప్యూటర్కి కనెక్ట్ అవ్వడానికి కొంత ప్రాసెస్ నడుస్తుంది. ఆ ప్రాసెస్ మనం కంప్లీట్ చేసుకున్న వెంటనే మన ఐఫోను మన డెస్క్టాప్ కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. అందులో కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఎప్పుడు మనం ఈ ఐఫోన్ మిర్రరింగ్ ఆన్ చేసిన వెంటనే ఐఫోన్ ఆటోమేటిక్గా కనెక్ట్ అవ్వాలా, లేదా ఎప్పుడు మనం పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే కనెక్ట్ అవ్వాలా అనేటువంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఆ ఆప్షన్స్ మనం ఫుల్ఫిల్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా మనం ఆన్ చేసినప్పుడల్లా ఆ ఐకాన్ మీద మనకి డాక్ మీద ఉన్నటువంటి ఐఫోన్ సింబల్ మీద క్లిక్ చేసినప్పుడల్లా మనకి ఐఫోన్ వస్తుంది. డెస్క్టాప్ పాస్వర్డ్ని కొట్టిన వెంటనే మనకి ఈ విధంగా ఐఫోన్ స్క్రీన్ మనకు వస్తుంది. ఈ ఐఫోన్ స్క్రీన్ని మనం ఇలాగా మౌస్ పాయింటర్ తోటి ఇలాగ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం దీంట్లోని అప్లికేషన్స్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. మౌస్ క్లిక్ చేసి ఆ ఐకాన్ మీద మౌస్తో క్లిక్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ కింద బార్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఐఫోను ఆ అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది. ఏ అప్లికేషన్ అయినా సరే మనం ఆ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కింద క్లిక్ చేయడం ద్వారా ఈ కింద వైట్ కలర్ బార్ ఉంటుంది కదా, మనం పైకి స్వైప్ అప్ చేస్తాం, దాని మీద క్లిక్ చేయడం ద్వారా ఆ అప్లికేషన్ని క్లోజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం మౌస్ పాయింటర్ని ఖాళీ ప్లేస్లో టచ్ చేసి వదిలేస్తే కనుక మనకి అప్లికేషన్స్ కాన్ఫిగర్ చేసుకోవడానికి విధంగా మనం ఏ విధంగా అయితే అప్లికేషన్స్ అటు ఇటు షఫల్ చేసుకుంటామో అదేవిధంగా ఇక్కడ కూడా మనం షఫల్ చేసుకోవడానికి వీలుగా మనకి ఈ ఐకాన్స్ కదులుతూ మనకి వాటిని మూవ్ చేసుకోవడానికి వీలుగా మనకు రెడీగా ఉంటాయి. మనం అలా ఒకసారి మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ మన హోమ్ స్క్రీన్ మనకు వచ్చేస్తుంది. ఈ విధంగా మౌస్ని ఇలాగా డ్రాగ్ చేసుకుంటూ మౌస్ ద్వారా మన అప్లికేషన్స్ని మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కాల్స్ని కూడా ఇక్కడి నుంచే మనం అటెంప్ట్ చేయడానికి వీలు ఉంటుందన్నమాట. వీళ్ళు ఇక్కడ నెంబర్ కొట్టుకుని మనకు కావాల్సిన నెంబర్ని డయల్ చేసుకోవడం, మనం అక్కడి నుంచి కాల్ చేసిన వెంటనే కూడా ఆ కాల్ని మనం అవతల కాల్ చేయొచ్చు. ఒకవేళ మనకి ఏ కాల్ వచ్చినా కూడా లిఫ్ట్ చేసి అటెంప్ట్ చేయొచ్చు. మనకి హెడ్సెట్, మైక్రోఫోను మన దగ్గర ఆల్రెడీ ఉంటాయి కాబట్టి వాటి ఆధారంగా కాల్స్ని కూడా అటెంప్ట్ చేసి మనం కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. ఏ విధంగా అయితే మన ఫింగర్స్ తోటి ఐఫోన్ డిస్ప్లే మీద ట్యాప్ చేసుకుంటూ మనం ఫోన్ ఆర్గనైజ్ చేసుకుంటాము, అదేవిధంగా మౌస్ క్లిక్కులతోటి ఇక్కడ ఈ మిర్రర్ అయినటువంటి ఐఫోన్ యొక్క స్క్రీన్లోనే మనం మన ఐఫోన్ అంతా పూర్తిగా ఆర్గనైజ్ చేసుకోవడానికి వీలుంటుంది. మీరు ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నా, ఏదైనా ఆఫీస్ వర్క్లు చేస్తున్నా, మీకు ఏదైనా వచ్చినటువంటి ఫోన్ కాల్స్ వస్తే వాటిని ఫోన్ తీసుకోకుండానే ఇక్కడి నుంచే డెస్క్టాప్ నుంచి వాటిని అటెంప్ట్ చేసి మాట్లాడడం, వాళ్ళకి కావాల్సినటువంటి మెసేజ్లు పంపించడం, వాట్సాప్ చాటింగ్లు చేసుకోవడం, సోషల్ మీడియాతో ఏదైనా మెసేజ్లు మనం కంపోజ్ చేసుకోవడానికి వీలుగా ఈ యొక్క ఐఫోన్ మిర్రరింగ్ మనకి మ్యాక్ ఓఎస్ 15 సెకోయాలో మనకి అందుబాటులోకి వచ్చింది. ఈ విండోని మనం పైన ఇలాగ మౌస్ పెట్టిన వెంటనే దీని మీద క్లిక్ చేసి పైన ఇలా మౌస్ పెట్టిన వెంటనే మనకి ఇక్కడ ఈ క్లోజ్ బటన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసుకుంటే క్లోజ్ అయిపోతుంది అనమాట. రెండవ నోటబుల్ ఫీచర్ మ్యాక్ ఓఎస్ 15 సెకోయాలో ఏంటి అంటే డెస్క్టాప్ టైలింగ్. మనకి ఇది ఫీచర్ కొత్త ఏం కాదు. మైక్రోసాఫ్ట్ విండోస్లో డెస్క్టాప్ టైలింగ్ అనేటువంటిది ఆల్రెడీ అందుబాటులో ఉన్నదే. కాకపోతే ఏంటంటే ఈ మ్యాక్ ఓఎస్ 15లో మనకి వాటిని కొంచెం కస్టమైజేషన్స్ చేసి మనకు అందించడం జరిగింది. ఈ మ్యాక్ ఓఎస్ 15లో వచ్చినటువంటి డెస్క్టాప్ టైలింగ్ వల్ల ఏంటంటే ఒకే డెస్క్టాప్ మీద 3, 4, 2 అప్లికేషన్స్ని ఒకేసారి ఓపెన్ చేసుకుని వాటి మధ్య మనం వర్క్ చేసుకోవచ్చు. ఒక దాంట్లో కాపీ చేసి ఇంకో దాంట్లో పేస్ట్ చేసుకోవచ్చు. ఇంకొక అప్లికేషన్ మానిటర్ చేసుకుంటేనే ఇంకొక అప్లికేషన్ని మనం వాడచ్చు, ఆర్గనైజ్ చేయొచ్చు. అలాగే రైట్ సైడ్ని, లెఫ్ట్ సైడ్ని మనం వేరు అప్లికేషన్స్ని పెట్టుకుని మనం ఒకేసారి వర్క్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇక్కడ నేను డెస్క్టాప్ మీద
ఒక పక్క ఎక్సెల్, ఒక పక్క వర్డ్ సాఫ్ట్వేర్ పెట్టి మీకు చూపిస్తున్నాను. దీన్ని పట్టుకుని ఈ విండోని పట్టుకుని ఇలా డ్రాగ్ చేసుకుని ఈ మూలకి తీసుకెళ్ళిపోయి వదిలేస్తే అది టైల్ అయిపోతుంది. దీన్ని కూడా ఇలా మూలకి తీసుకొచ్చి వదిలేస్తే మనకి టైల్ అయిపోతుంది అనమాట. వీటిని మనం ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే అవసరమైతే మనం ఫ్రీగా వాటిని సైజుని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అదే పోర్షన్లో. ఆ తర్వాత వీటికి ఇక్కడ మనకి ఈ పైన ఈ క్లోజ్ మినిమైజ్ బటన్స్ ఉన్నాయి కదా, ఈ మినిమైజ్ మ్యాక్సిమైజ్ బటన్ మీద మౌస్ పట్టుకుంటే మనకు కొన్ని ఆప్షన్స్, ఒక విండో పాపప్ అవుతుంది. అందులో ఈ టైల్స్ యొక్క పొజిషన్ ఏ విధంగా ఉండాలనేటువంటిది మనం కావాల్సినట్టుగా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఒక ప్యానల్ ప్రత్యక్షం అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం పెట్టుకున్నటువంటి విండో ఏదైతే ఉందో అప్లికేషన్ విండో టైల్ రూపంలో లెఫ్ట్ సైడ్ ఉండాలా, లేదంటే రైట్ సైడ్ ఉండాలా, లేదా టాప్ పొజిషన్లో ఉండాలా, లేకపోతే బాటమ్ పొజిషన్లో ఉండాలా, లేదా ఫుల్ స్క్రీన్గా ఉండాలా, లేదంటే మనం ఒక టైలు లెఫ్ట్ సైడ్ నుండి మిగిలిన ఒక 2 టైళ్ళు యువతల పక్క 2 సపరేట్గా మొత్తం 3 అప్లికేషన్స్, ఇటు ఒక పక్క భాగాన్ని ఆఫ్ చేసుకుని 2 అప్లికేషన్లు, ఇంకొక పక్క ఫుల్గా సగ భాగంలో ఒక అప్లికేషన్ని పెట్టుకుని మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి వీలుగాను. అది కాదు అంటే 4 అప్లికేషన్స్ని 4 టైల్స్ లాగా మనం ఈ మొత్తం డెస్క్టాప్ మీద 4 పక్కలా పెట్టుకుని ఒకేసారి 4 అప్లికేషన్స్ని చూసుకుంటూ మనం కంప్యూటర్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి వీలుగా ఈ ఒక ఆప్షన్ కొత్తగా మనకి macOS 15లో మనకు అందించడం జరిగింది. వీటిని మనం ఇక్కడ కస్టమైజ్ చేసుకోవాలన్నమాట. ఏదైనా అప్లికేషన్ ఉందనుకోండి, దీన్ని ఇలా ఫుల్ స్క్రీన్ కింద ఓపెన్ అయినప్పుడు ఇలా చివరికి డ్రాగింగ్ చేసి వదిలేస్తే చివరికి డ్రాగ్ చేసి స్క్రీన్ చివరి దాకా డ్రాగ్ చేసి వదిలేస్తే అది హాఫ్ టైల్ రూపంలో మనకు వస్తుంది. ఆ టైల్స్ని మనం కాన్ఫిగర్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఈ గ్రీన్ డాట్ మీద మనం మౌస్ అలా పెట్టి కాసేపు ఉంచితే మనకు ఒక ప్యానల్ వస్తుంది. ఆ ప్యానల్లో రకరకాల ఆప్షన్స్, రైట్ సైడ్ టైలు, టాప్ టైలు, బాటమ్ టైలు, 4 టైల్స్, ఈ విధమైనటువంటి ఆప్షన్స్ మనకి ప్రత్యక్షమైతే వాటిని క్లిక్ చేసుకోవడం ద్వారా ఆ పద్ధతి ప్రకారం మనం ఈ యొక్క టైల్స్ని మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు, అప్లికేషన్స్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఒకే విండో మీద 2 అప్లికేషన్స్, 4 అప్లికేషన్స్ కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి, వాడుకోవడానికి ఉపయోగం ఉంటుంది. ఈ ఫైల్లోంచి డేటా కాపీ చేసుకోవచ్చు, ఈ ఫైల్లో పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక పక్క యూట్యూబ్ వీడియో చూస్తూ ఇంకో పక్క మనం వర్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, లేదంటే ఈ కంప్యూటర్ మీద నిత్యం రకరకాల అప్లికేషన్స్ మధ్య పనిచేసేటువంటి వాళ్ళకి ఇది కొంచెం ఉపయోగపడుతుందనే చెప్పాలి. దీని తర్వాత మనకి మరొక అప్లికేషన్ ఏంటంటే డెస్క్టాప్లో మనకి డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్స్ని కొంచెం ఎక్కువ కస్టమైజ్ చేసుకునేటువంటి అవకాశం మనకి కలుగజేస్తుంది ఈ macOS 15. ఇక్కడ చేంజ్ వాల్పేపర్ మీద మనం రైట్ క్లిక్ చేసి, డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి చేంజ్ వాల్పేపర్ మీద క్లిక్ చేసినా, లేదు అంటే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి వాల్పేపర్స్ మీద క్లిక్ చేసినా మనం ఈ వాల్పేపర్స్ యొక్క విండోస్లోకి అప్లికేషన్స్లోకి వెళ్తాం. అందులో మనకి కొత్తగా ఇక్కడ మనం చూసినట్లయితే 2 ఫస్ట్ ఉన్నటువంటి డైనమిక్ వాల్పేపర్స్లో మొట్టమొదటి ఉన్నటువంటి సెక్యూరియా, తర్వాత మ్యాషింటోస్, ఈ 2 కూడా కొత్తగా యాడ్ చేయబడ్డాయి. ఈ సెక్యూరియా మీద మనం క్లిక్ చేసినట్లయితే అది మనకి లాక్ స్క్రీన్ కింద, అలాగే డెస్క్టాప్ పిక్చర్ కింద యాడ్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మ్యాషింటోస్ అనేటువంటి ఒక యానిమేటెడ్ వాల్పేపర్. ఈ యానిమేటెడ్ వాల్పేపర్లు మనం ఇంకా రకరకాలుగా కస్టమైజ్ చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా కలగజేస్తాయి. ఇది ఆటోమేటిక్గా మ్యాషింటోస్ వాల్పేపర్ లైట్ థీమ్లో ఉండాలా, లేదంటే డార్క్ థీమ్లో ఉండాలా అనేటువంటిది మనం ఇక్కడ నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు. తర్వాత ఆటోమేటిక్గా అది మన యొక్క అట్మాస్ఫియర్ని బట్టి అదే ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకోవాలా అనేటువంటి దాన్ని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఏంటంటే కొన్ని కలర్ ఆప్షన్స్ ఇచ్చారు. ర్యాండమ్గాను కలర్స్ మారడం, అలాగే యాక్సెంట్ కలరు, గ్రీను, ఎల్లో, ఆరెంజ్, రెడ్, పర్పుల్, ఇలా రకరకాల కలర్స్లో ఆ వాల్పేపర్ని మనం కస్టమైజ్ చేసుకుని మనకు కావాల్సిన కలర్లో ఆ వాల్పేపర్ని మనకి డెస్క్టాప్ మీద ఉండేలాగా మనం దీన్ని డిజైన్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం ర్యాండమైజ్గా కూడా దాని కలర్లు మారే విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా రకరకాల కలర్ ఆప్షన్స్ని మనం ఈ డెస్క్టాప్ వాల్పేపర్కి, యానిమేటెడ్ వాల్పేపర్కి పెట్టుకోవడానికి వీలు ఉంటుంది. వీటితో పాటు కొన్ని కొత్త పిక్చర్స్ని కూడా వీళ్ళు డిఫాల్ట్గా యాడ్ చేయడం జరిగింది. కొత్త డైనమిక్ వాల్పేపర్లు, తర్వాత సిటీస్కేపు, అండర్ వాటర్ వాల్పేపర్లు, ఎర్త్, ఇలా రకరకాలైన కొన్ని కొత్త పిక్చర్స్ని యాడ్ చేయడం జరిగింది. దాంతోపాటు మామూలుగా మీకు తెలుసు మనకు కావాల్సినటువంటి ఫోటోని కూడా మనం దీంట్లోకి అప్లోడ్ చేసుకుని డెస్క్టాప్ని పెట్టుకోవచ్చు. పాత ఫ్యూచరే. ఈ కొన్ని ఎన్హాన్స్మెంట్ మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ వాల్పేపర్ని మరింత కస్టమైజ్ చేసుకుని డెస్క్టాప్ వాల్పేపర్ని మన అభిరుచికి అనుగుణంగా పెట్టుకోవడానికి వీలు కల్పిస్తున్నారు ఈ macOS 15లో. మనకి ఈ macOS 15లో ఎలాగైతే మనకి ఈ ఐఫోన్ మిర్రరింగ్ ప్రత్యేకించి ఒక అప్లికేషన్ రూపంలో, ఒక ఐకాన్ రూపంలో అందజేస్తారో, మన పాస్వర్డ్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా ఒక యాప్ని మనకి ఇందులో అందజేయడం జరుగుతుంది. మన పాస్వర్డ్స్ మన రకరకాల ప్రాంతాలు, అమెజాన్ పాస్వర్డ్, ఫ్లిప్కార్ట్ పాస్వర్డ్, లేదంటే ఏదైనా వెబ్సైట్ సంబంధించినటువంటి, లేదంటే అప్లికేషన్ సంబంధించినటువంటివి మనం పాస్వర్డ్ అందులో పెట్టుకున్నప్పుడు ఆ పాస్వర్డ్ని సేవ్ చేసుకుని ఉంచుకుంటాం. ఆ సేవ్ చేసుకున్న పాస్వర్డ్లు అన్నీ కూడా
మనకి ఒక చోట ఆర్గనైజ్ చేసుకోవడానికి ఒక ప్రత్యేకించిన అప్లికేషన్ మనకి అందిస్తున్నారు macOS 15లో. ఇక్కడ మనం లాంచ్ ప్యాడ్లోకి వెళ్ళిన తర్వాత లాంచ్ ప్యాడ్లో మనం ఒకసారి వెతికితే అక్కడ మనకి ఒక 3 తాళాలు రూపంలో పాస్వర్డ్ అప్లికేషన్ కనిపిస్తుంది. దాని మీద మనం క్లిక్ చేసిన వెంటనే మనం కొంత కస్టమైజ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం వాడుతున్న వాళ్ళకి మనం ఆ పాస్వర్డ్ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి కొంత కస్టమైజేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఆప్షన్స్ మనం దాన్ని డిజేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇలాగా మన డెస్క్టాప్ పాస్వర్డ్ని మనకు macOSలో మనం పెట్టుకున్నటువంటి పాస్ కీని మనం అందులోకి ఎంటర్ చేసిన వెంటనే పాస్వర్డ్ యాప్ మనకు ఓపెన్ అవుతుంది. ఈ పాస్వర్డ్ యాప్లో ఆల్ పాస్వర్డ్స్, పాస్ కీస్, కోడ్స్, వైఫై పాస్వర్డ్స్, సెక్యూరిటీకి సంబంధించినటువంటి పాస్వర్డ్, ఆ తర్వాత మనం రీసెంట్గా మనం పెట్టి డిలీట్ చేసేసిన పాస్వర్డ్లు, ఇలాగా మనకి ఒక 6 ఆప్షన్స్ మనం కలెక్ట్ చేశారు. వాటిని మనం పెట్టుకునే కేటగిరీని బట్టి ఆ కేటగిరీల ప్రకారం మనం ఇక్కడ పాస్వర్డ్స్ని మన పాస్ కీస్ ఏమేమి ఉన్నాయి, వైఫై పాస్వర్డ్స్ ఎన్నిసార్లు మనం వైఫై పాస్వర్డ్స్ అంటే రకరకాల వైఫైలు కనెక్ట్ చేస్తూ ఉంటాం, వాటి పాస్వర్డ్ని పెడుతూ ఉంటాం. అది ఆటోమేటిక్గా అందులో సేవ్ చేసుకుని అక్కడికి వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా వైఫై పాస్వర్డ్స్ని మనం ఇక్కడి నుంచి ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు. ఈ విధంగా మన పాస్వర్డ్లు అన్నీ కూడా మనం ఒక చోట చూసుకుని వాటిని ఆర్గనైజ్ చేసుకోవడానికి పాస్వర్డ్స్ అనేటువంటి యాప్ని మనకి అందజేయడం జరిగింది. అయితే ఈ పాస్వర్డ్ యాప్ మనం మామూలుగా ఓపెన్ చేయడం కష్టం. ఎవరికి మన డెస్క్టాప్ యొక్క పాస్ కీ తెలిస్తేనే అది ఓపెన్ చేయడం తెలుస్తుంది మనకి. ఎందుకంటే మనకు సిస్టమ్ ఆన్ చేసినప్పుడు మనం ఒక పాస్కోడ్ని పెట్టుకుంటాం. ఆ పాస్కోడ్ ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళే ఈ యొక్క పాస్వర్డ్ యాప్ని ఓపెన్ చేయగలుగుతారు. అది మీరు సీక్రెట్గా పెట్టుకున్నంతకాలం మీ పాస్వర్డ్ యాప్ కూడా సీక్రెట్గా ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళకి, కావాల్సిన వాళ్ళకి ఆ పాస్వర్డ్ మీకు ఇచ్చేసుకుంటే వాళ్ళు కూడా ఈ పాస్వర్డ్ యాప్స్ని ఓపెన్ చేసి ఆర్గనైజ్ చేసుకోగలుగుతారు. ఇది కొత్తగా మనకి macOS 15 సెకోరియాలో మనకు అందుబాటులోకి వచ్చినటువంటి ఒక పాస్వర్డ్ యాప్. ఇంకా ఫైనల్గా 5వ నోటబుల్ ఫీచర్ ఏంటంటే ఈ macOS 15లో మెసేజెస్ని మనం మనకు కావాల్సిన విధంగా కాన్ఫిగర్ చేసుకోవడంతో పాటు వాటిని షెడ్యూల్ చేసుకునేటువంటి ఒక కొత్త ఫీచర్ని మనకి ఈ macOSలో కలెక్ట్ చేశారు. iMessages మీద మనం క్లిక్ చేసినప్పుడు ఏదైనా ఒక మెసేజ్ని మనం పంపుతున్నప్పుడు సర్టెన్ టైంలో పర్టికులర్ టైంని దానికి ఇచ్చుకుని, పర్టికులర్ డేట్ని దానికి ఇచ్చుకుని అదే రోజున డెలివరీ అయ్యే విధంగా మనం ఆ మెసేజెస్ని కస్టమైజ్ చేసుకోవచ్చు, కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్కి మెసేజ్ టైప్ చేశాను, హ్యాపీ బర్త్డే టు యూ. ఆ హ్యాపీ బర్త్డే టు యూ అనేది నేను 30వ తారీఖు షెడ్యూల్ చేశాను. ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ మెసేజ్ని మనం మెసేజ్ టైప్ చేసినప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి సెండ్ లెటర్ అనే దాన్ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ డేటు, టైము అవి మనకు కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. ఈ డేట్ మీద క్లిక్ చేసి దాన్ని నేను 30వ తారీఖుని షెడ్యూల్ చేశాను. 30వ తారీఖుని ఈ నెల 30వ తారీఖున 9వ నెలలో 9 గంటలకి ఆ మెసేజ్ పర్టికులర్ నెంబర్కి మనం ఎవరికైతే పంపదలుచుకున్నామో వాళ్ళకి డెలివరీ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ మనం మెసేజ్ని షెడ్యూల్ చేసుకోవడం జరిగింది. ఈ షెడ్యూల్ చేసుకోవడమే కాకుండా రకరకాలైనటువంటి స్టిక్కర్లు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మీరు కంప్యూటర్లో రకరకాల స్టిక్కర్స్ మీరు యాడ్ చేసుకుని అంతగా సేవ్ చేసుకుని ఉంటే ఆ స్టిక్కర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ మెసేజెస్కి మీకు సంబంధించినటువంటి సొంత ఫొటోస్ని కూడా మీరు ఫొటోస్ యాప్ నుంచే డైరెక్ట్గా తీసుకుని మనం పెట్టుకోవచ్చు. దాంతోపాటు ఇంకా అందంగా మెసేజెస్ని మీరు కాన్ఫిగర్ చేసుకుని మీ బంధుమిత్రులకు పంపించుకోవాలనుకుంటే మెసేజ్ ఎఫెక్ట్స్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మెసేజ్ ఎఫెక్ట్స్లో ఏంటంటే ఇలాగ హార్ట్ సింబల్ని పంపించడం, అలాగే బర్త్డే అయితే ఇలా బెలూన్ సింబల్స్ మనకి వచ్చేలాగా, ఇలాగ లైటింగ్ ఎఫెక్ట్లు మనకి వచ్చేలాగా, ఇలా రకరకాల ఎఫెక్ట్లు కూడా మనకు జోడించి పర్టికులర్గా ఏ తేదీని కావాలో, ఏ టైంని కావాలో ఆ వ్యక్తికి మనం మెసేజ్ని అందించేటువంటి ఫీచర్ని కూడా మనకి macOS 15 సెకోరియా మనకు అందజేస్తుంది. ఈ macOSలో ఈ 5 కూడా మనకు నోటబుల్ ఫీచర్స్ అనమాట. నిత్యం డైలీగా మీరు కంప్యూటర్ వాడుతున్నప్పుడు ఆ కంప్యూటర్లో మీరు ఆర్గనైజ్ చేసుకోవడానికి, మెసేజ్ని పంపించుకోవడము, లేదంటే మీ ఫోన్ని ఆర్గనైజ్ చేసుకోవటము, అప్లికేషన్స్ని ఆర్గనైజ్ చేసుకోవటము, డెస్క్టాప్ వాల్పేపర్ని మనకు అందంగా మనకు నచ్చిన విధంగా పెట్టుకోవడం, ఇలాంటివి మనం నిత్యం చేస్తూ ఉంటాం. కాబట్టి నిత్యం ఉపయోగపడేటువంటి ఈ 5 మేజర్ ఫీచర్స్ మనకి macOS 15 సెకోరియాలో కనిపిస్తాయి. అంతేకాకుండా కొన్ని బగ్ ఫిక్సెస్ macOS 14లో ఉన్నటువంటి ల్యాప్సెస్ని కూడా ఇందులో ఫిక్స్ చేసి మనకు అందిస్తున్నారు. మీరు ఇప్పటికీ macOS 14 వాడుతున్నట్లయితే మీరు దాన్ని అప్డేట్ చేసుకోవడానికి మీరు సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ జనరల్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ అని ఉంటుంది. సాఫ్ట్వేర్ అప్డేట్ మీద క్లిక్ చేస్తే అది మీ సిస్టంలో సాఫ్ట్వేర్ని సెర్చ్ చేసుకుంటుంది. మీ సిస్టము మీరు కనుక
అందుబాటులో మీ సిస్టమ్ ఎలిజిబుల్ అయితే కనుక macOS 15 మనకి వస్తుంది. ఇది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తుంది. ఇక్కడ మీకు అప్డేట్ లభిస్తుంది. ఇక్కడ అప్డేట్ ఆప్షన్ మనం క్లిక్ చేయడం ద్వారా మీరు సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకుని macOS 15ని మీరు కూడా వాడుకోవడానికి వీలుంటుంది. మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా తెలుగు ఛానల్స్ని ఆదరిస్తున్నట్లుగానే మా ఛానల్ కూడా ఆదరించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. జై హింద్, జై భారత్.